హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. సో ఇది మన ఛానల్లో 57th వీడియో. సో మీకు అర్థమై ఉంటుంది షుగర్ అనమాట. సో HbA1c లెవెల్స్ అవన్నీ ఉంటాయి కదా, మీకు ఐడియా ఉంటుంది. షుగర్ పేషెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి బాగా తెలుసు HbA1c అంటే ఏంటి అనేది. సో ఇక్కడ ఏంటంటే మనకి కొంచెం ఈ వీడియో లెంత్ రావచ్చు, బట్ మనకి ప్రతిదీ కూడా పిన్ టు పిన్ మనం చెప్పుకుంటూ వెళ్తాం కాబట్టి సరిపోతుంది. చూడండి, సో ఇక్కడ సింపుల్గా మనకి HbA1c అంటారు కదా, అసలు ఇది ఎలా ఫామ్ అయింది ఏంటి దాని గురించి చెప్తాను. సో ఇక్కడ ఏంటంటే ఈ HbA1c అంటే ఏంటంటే HB అంటే హిమోగ్లోబిన్ అనమాట. సో ఇక్కడ ఎలా ఉంటుందంటే మనం చిన్నప్పుడు చదువుకున్నాం కదా, మన బ్లడ్లో ఈ రెడ్ బ్లడ్ సెల్స్ ఉంటాయి అన్నమాట. అంటే సో ఎర్ర రక్త కణాలు అంటాం కదా, ఈ ఎర్ర రక్త కణాల్లో మనకి ప్రోటీన్ ఉంటుంది. ఆ ప్రోటీన్ పేరే హిమోగ్లోబిన్. సో ఇంతవరకు క్లియర్ కదండి మీకు. దాని తర్వాత మనం కొంచెం ముందుకు వెళ్దాం. సో ఇక్కడ చూడండి, ఈ హిమోగ్లోబిన్ ఏం చేస్తుందంటే మన బాడీ మొత్తం కూడా ఆక్సిజన్ కావాలన్నమాట. ఇప్పుడు ఏమవుతుంది, హిమోగ్లోబిను సో ఆక్సిజన్ని బాడీ మొత్తం తీసుకెళ్తూ ఉంటుంది. ఇక్కడ ఏమవుతుందంటే ఇది ఈ హిమోగ్లోబిన్కి ఈ షుగర్ అనేది అటాచ్మెంట్ అవుతుంది, అంటే కలిసిపోతుంది. అందులో షుగర్ అనేది హిమోగ్లోబిన్లో కలిసిపోవడం వల్ల మనకి ఇంకా అక్కడ హిమోగ్లోబిన్ టెస్ట్ చేస్తారు. టెస్ట్ చేసి అందులో మనకి ఎక్స్ప్రెస్లీ ఆ హిమోగ్లోబిన్లో షుగర్ లెవెల్స్ ఎంత ఉన్నవి, అది ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తారు, ఆ ఫార్ములా ఏంటి మీకు చెప్తాను కొద్దిగా ముందుకు వస్తే. సో ఇక్కడ ఏమవుతుందంటే చూడండి, ఇది మనకు ఈ HbA1c ఎలా పెరుగుతుంది బాడీలో, అంటే మనకు షుగర్ ఎలా వస్తుంది అనేది మనం రైస్ ఎక్కువగా తింటాం కానీ, సో మనకి ఎక్స్పెషల్లీ మన సౌత్ ఇండియా సైడ్ రైస్ ఎక్కువ తింటాం మనం. దాని తర్వాత స్వీట్స్ అనమాట. సో ఇక్కడ మనకి స్వీట్స్ ఎక్కువ తిన్నా కూడా షుగర్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. డాక్టర్స్ కూడా చెప్తూ ఉంటారు, ఏదన్నా మనకి షుగర్ పేషెంట్స్ ఎవరైనా కూడా చాక్లెట్లు కానీ ఏమి తినరు, వాళ్ళకి తెలుసు అనమాట, ఎందుకంటే షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి అనమాట. దాని తర్వాత మనకి కూల్ డ్రింక్స్ అవ్వచ్చు. సో కూల్ డ్రింక్స్లో కూడా షుగర్ లెవెల్స్ కొంచెం ఎక్కువగా ఉంటాయి. దాని తర్వాత ఎక్సర్సైజ్ లేకపోవడం అనమాట. సో బాడీకి ఏంటంటే ప్రాపర్గా ఎక్సర్సైజ్ అనేది ఉండాలి. మనం ఫుడ్ తిన్నప్పుడు కొంచెం కొంతవరకు ఎక్సర్సైజ్ చేసామనుకోండి కరిగిపోతూ ఉంటుంది కదా కొవ్వు ఫ్యాట్ అంతా కూడా. సో తర్వాత మనకి ఒబిసిటీ అనమాట. సో ఒబిసిటీ అనేది కూడా కొంచెం మనం ఏదైనా అక్కడ ఏంటంటే ఓవర్ వెయిట్ అంటే వెయిట్ ఎక్కువ ఉంటాం కదండి, ఫ్యాట్ ఎక్కువ ఉంటాం అనమాట. సో కొంతమంది కొంచెం లావుగా ఉన్నా కూడా ఫ్యాట్ ఏమి ఉండదు వాళ్ళకి. అలాంటి కేసుల్లో తర్వాత ఫ్యామిలీ హిస్టరీ, ఏదన్నా ఫ్యామిలీలో ఎవరికైనా ఉన్నా కూడా మనకి అక్కడ తల్లి నుంచి తండ్రి నుంచి వాళ్ళ పిల్లలకి అలా వస్తూ ఉంటుంది. సో ఫ్యామిలీ హిస్టరీలో కూడా జెనెటిక్గా మనకి షుగర్ అనేది చూస్తూ ఉంటాం. సో ఐ హోప్ మీకు ఇంతవరకు అయితే మనకు అది HbA1c అనేది హిమోగ్లోబిన్ అనేది ఎలా ఫామ్ అవుతుంది, సో ఇది చెప్పుకున్నాం కదా. కొంచెం ముందు ఏంటంటే మనకి చెప్తాను, మనం తిన్న ఫుడ్ గ్లూకోజ్గా మారడం ఇది చెప్తాను. ఒక 1 minute అండి. సో ఇదిగోండి, ఇక్కడ మనకి ఏమవుతుందంటే మనం ఫుడ్ తీసుకుంటాం కదా. సో ఫుడ్ తీసుకున్నప్పుడు ఫుడ్ అనేది మనకు ఒకవేళ రైస్ కానీ రోటీస్ కానీ బ్రెడ్ ఫ్రూట్స్ ఇవన్నీ తీసుకున్నప్పుడు కార్బోహైడ్రేట్స్గా చేంజ్ అవుతాయి అనమాట. ఆ ఫార్మింగ్లోకి వెళ్తాయి, అంటే ఆ విధంగా మార్పు చెందుతాయి. దాని తర్వాత మనకి ఏదన్నా ఎగ్స్ కానీ చికెన్ కానీ ఫిష్ కానీ తీసుకుంటే ప్రోటీన్ అనమాట. మనకి డాక్టర్స్ చెప్తుంటారు హై ప్రోటీన్ ఫుడ్ తీసుకోండి అని. సో ఫిష్ చేపలు కానీ కోడిగుడ్లు కానీ చికెన్ కానీ ఇవన్నీ తీసుకుంటే ప్రోటీన్లోకి వెళ్తాయి అనమాట. అంటే ఇవన్నీ కలిసి ఆ విధంగా తయారవుతాయి, మనకి ప్రోటీన్లుగా తయారవుతాయి బాడీలో బ్లడ్లో, అంతే. దాని తర్వాత మనకి ఫ్యాట్స్ అనమాట. సో కొవ్వు పదార్థాలు మనకి ఆయిల్ అవ్వచ్చు, గీ అవ్వచ్చు, నట్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఈ విధంగా ఉంటాయి. సో ఇక్కడ ఏంటంటే మీకు ఇప్పుడు చూడండి, మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది. సో ఇదిగోండి, సో ఇక్కడ ఏమవుతుందంటే మనకి ఈ ఫుడ్ అనేది మనం తీసుకున్న తర్వాత సో డైజెషన్ అంతా జరుగుతుంది అనమాట. మొత్తం జీర్ణం అంతా అవుతుంది లోపల బాడీలో. అయిన తర్వాత సో అది గ్లూకోజ్గా మారిపోతుంది. సో ఇక్కడ కొంత పార్ట్ అనమాట, ఇక్కడ మన కార్బోహైడ్రేట్స్ ఏవైతే ఉంటుందో 90% ఈ గ్లూకోజ్గా మారిపోతూ ఉంటుంది. సో ఇప్పుడు ఈ గ్లూకోజ్ ఏంటి, సో బాడీ మొత్తం వెళ్ళాలి మనకి, ఎందుకంటే మనకి ఎనర్జీ కావాలి కదా, శక్తి కావాలి కదా. సో ఇక్కడ ఏమవుతుందంటే మనం తిన్న ఫుడ్డే కదా మనకి ఎనర్జీ వచ్చేది. సో ఇక్కడ ఏమవుతుంది, మనకి ఈ గ్లూకోజ్గా మొత్తం మారిన తర్వాత సో ఇప్పుడు ఈ గ్లూకోజ్ అనేది బాడీ మొత్తం వెళ్ళాలి. ఎలా వెళ్తుంది అంటే ఇక్కడ మనకి ప్యాంక్రియాస్ ఉంటుంది అనమాట. సో ప్యాంక్రియాస్ మన స్టమక్లో ఇక్కడ పూర్తిగా కూడా ప్యాంక్రియాస్ ఉంటుంది. ఇక్కడ ఏమవుతుందంటే మనకి ఈ ఇన్సులిన్ ఉత్పత్తి అవుతుంది అనమాట. మీకు ఐడియా ఉంటుంది, షుగర్ పేషెంట్లు ఇన్సులిన్ వేసుకుంటూ ఉంటారు, బొడ్డు దగ్గర ఇంజెక్షన్ వేసుకుంటూ ఉంటారు. సో అక్కడ ఏంటంటే వాళ్ళకి ప్యాంక్రియాస్లో సరిగా ప్రొడ్యూస్ అవ్వదు అనమాట ఇన్సులిన్ అనేది, అందువల్ల వాళ్ళు బయట నుంచి తీసుకుంటూ ఉంటారు. ఇక్కడ ఏమవుతుందంటే ఇంకా ఈ ప్యాంక్రియాస్ అనేది మనకి ఇక్కడ ఈ పూర్తి కూడా ఇన్సులిన్ ఫ్యాక్టరీ అనమాట. ఇన్సులిన్ తయారు చేస్తూ ఉంటుంది. సో ఇక్కడ ఏమవుతుందంటే మనం తిన్న ఫుడ్ గ్లూకోజ్గా మారి బాడీ మొత్తం వెళ్ళాలంటే ఒక్కటి వెళ్ళలేదు కాబట్టి ఈ ఇన్సులిన్ తీసుకెళ్తుంది అనమాట మన గ్లూకోజ్. సో ఇక్కడ పూర్తిగా కూడా ఈ ప్యాంక్రియాస్లో నుంచి
మనకి ఇన్సులిన్ తయారైనప్పుడు ఇన్సులిన్ ఏం చేస్తుంది, బాడీ మొత్తం ఈ గ్లూకోజ్ తీసుకెళ్ళిపోతుంది, అన్ని శరీర భాగాలు అన్నిటికీ తీసుకెళ్తుంది. ఇంతవరకు మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఐ హోప్. సో కొద్దిగా లిటిల్ బిట్ కన్ఫ్యూజ్ ఉండొచ్చు, బట్ చాలా ఈజీగా ఉంటుందండి. సో ఇక్కడ ఇంతవరకు అయితే మీకు అర్థమైంది కదా. సో ఇక్కడ మనకి ఏమవుతుందంటే, ఇంకా మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, ఆ షుగర్ లెవెల్స్ ఫుడ్ తీసుకున్నప్పుడు ఆ గ్లూకోజ్లో ఏమవుతుంది, అక్కడ చూడండి మనకి ఈ హిమోగ్లోబిన్ ఉంది కదా, హెచ్బి. సో ఈ హిమోగ్లోబిన్కి మనకి ఇక్కడ షుగర్ ఏదైతే ఉంటుందో సో అటాచ్మెంట్ అయిపోతుంది అనమాట. అంటే రెండు కలిసిపోతాయి ఇంకా పూర్తిగా కూడా. మనకి ఆ బ్లడ్లో మనకి ఒక టైప్ ఆఫ్ ప్రోటీన్ కదా హిమోగ్లోబిన్, ఆ హిమోగ్లోబిన్కి ఈ షుగర్ అటాచ్మెంట్ అయిపోతుంది. సో అటాచ్మెంట్ అయినప్పుడు సో నార్మల్గా ఏంటంటే ఈ రెడ్ బ్లడ్ సెల్స్ లైఫ్ స్పాన్ అంటే 120 days అనమాట. సో 120 days కాబట్టి సో ఈ 120 daysలో మనకి అవి చనిపోతాయి, దాని తర్వాత మళ్ళీ కొత్తవి ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. సో అందుకని మనకి ఏంటంటే ఇప్పుడు కూడా HbA1c అనేది ఒక 3 months యావరేజ్ తీస్తారు. 3 months 3 నెలలు, ఎందుకంటే ఆ లోపు అనమాట, ఆ లోపు ఉంటుంది కాబట్టి. అంటే మన బాడీలో మన బ్లడ్లో సో షుగర్ లెవెల్స్ ఎంత ఉన్నాయి అనేది తీస్తారనమాట HbA1c అనేది. సో ఇక్కడ ఏంటంటే మనకి ఇది ఎలా క్యాలిక్యులేటర్ చేస్తారనేది నేను మీకు చెప్తాను, ఒక నిమిషం. సో ఇక్కడ చూడండి మనకి HbA1c ఇదేంటంటే ఎగ్జాక్ట్ ఫార్ములా ఏం కాదండి, ఒక ఐడియా కోసం చెప్తున్నాను. సో HbA1c మనకి ఆటోమేటిక్గా గ్లూకోజ్తో పాటు మనకి అదైతే హెమోగ్లోబిన్ ఉంటుంది కదా, సో హెమోగ్లోబిన్కి పాటు ఆటోమేటిక్గా షుగర్ అటాచ్మెంట్ అవుతుంది అనమాట, డిఫాల్ట్ కలిసిపోతుంది. సో కలిసిపోయినప్పుడు ఇక్కడ హెమోగ్లోబిన్లో మాలిక్యూల్స్ ఉంటాయి అనమాట. సో హిమోగ్లోబిన్లో మాలిక్యూల్స్ ఉన్నప్పుడు ఇక్కడ మనకి ఈ షుగర్ ఏదైతే ఉంటుందో అటాచ్మెంట్ అయిపోతాయి అనమాట. సో అటాచ్మెంట్ అయిన ఏదైతే షుగర్ ఉంటుందో అటాచ్మెంట్ అయిన హిమోగ్లోబిన్ మాలిక్యూల్స్లో టోటల్ అనమాట, టోటల్ హిమోగ్లోబిన్ ఎంత ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, సో ఇక్కడ టోటల్ హిమోగ్లోబిన్ అనేది ఒక 100 పాయింట్లు ఉంది అనుకుందాం, ఇంటూ 100. సో ఈ 100లో మనకి ఈ షుగర్ అటాచ్మెంట్ అయిన హిమోగ్లోబిన్ మాలిక్యూల్స్ ఒక 6 ఉన్నాయి అనుకుందాం. సో 100 క్యాన్సిల్ అయిపోతే ఎంత ఉంటుంది, 6, లేదు ఒక 7 ఉంటే 7. ఇది సింపుల్ ఫార్ములానండి, బట్ మీకు ఒక ఐడియా కోసం చెప్తున్నాను, ఇంతే ఇక్కడ. సో ఐ హోప్ మీకు ఇది కాన్సెప్ట్ కొంచెం లిటిల్ బిట్ కన్ఫ్యూజ్గా ఉండొచ్చు, బట్ నిదానంగా కొంచెం స్లో మోషన్లో పెట్టుకొని చూడండి, ఖచ్చితంగా అర్థమవుతుంది. సో ఇక్కడ ఏంటంటే ఫైనల్గా మనకి ఇంకా కొంచెం ముందుకు వెళ్దాం, ఇంకా మనం మ్యాక్సిమం ఎండ్కి వచ్చేసాం ఈ వీడియోలో. సో HbA1c లెవెల్స్ అనమాట మనకు ఎక్కడ ఉంటే మనకు డయాబెటిక్, ప్రీ డయాబెటిక్, నార్మల్ అనేది నేను మీకు చెప్తాను. సో ఇక్కడ చూడండి మనకి ఇంకా ఈ లాస్ట్కి వచ్చేసామండి, ఎండ్ స్టేజ్కి. సో ఫైనల్గా ఏంటంటే మనకి షుగర్ లెవెల్స్ అనమాట, HbA1c ఉంటుంది కదా, ఇదిగోండి ఈ HbA1c లెవెల్స్ మనకి ఏంటంటే 5.6 ఉందనుకోండి బ్లడ్లో, మనకి 3 months చెప్పాను కదా ఇంతకుముందు, 3 months యావరేజ్ తీస్తారని. సో 5.6 లోపు ఉంటే సో ఆ పర్సన్కి షుగర్ ఏమీ లేదు, అంటే నార్మల్గా దీనికి సంబంధించి HbA1c లెవెల్స్లో 5.6 ఉందనుకోండి, సో నార్మల్ రేంజ్ అనమాట. ఇంకా 5.5, 5.4 అట్లా ఉందనుకోండి, ఇంకా మరీ తక్కువ ఉంటే లో షుగర్ అవుతుంది. ఇది నార్మల్ రేంజ్ అనమాట. ఇక్కడ నుంచి ఇంత వస్తే ఏం కాదండి, సో ఇది ఓకే సరిపోతుంది. బట్ ఇక్కడ ఒక్క పాయింట్ దాటింది అనుకోండి, 5.7 వచ్చింది అనుకోండి, సో ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే మీకు ఫ్యూచర్లో షుగర్ రావచ్చు. సో మీరు ఇక్కడ ఏమవుతుంది, సో వీళ్ళు యావరేజ్గా 3 months తీస్తారు, ఒక 3 నెలల యావరేజ్ తీసేసి మీకు ఫ్యూచర్లో షుగర్ రావచ్చు అని చెప్పి ఎక్స్ట్రా అమౌంట్ అడుగుతారు. అప్పుడు ఏంటంటే మనకి ఇంకా మళ్ళీ కస్టమర్స్ అందరూ ఎలా థింక్ చేస్తారంటే 3 నెలల యావరేజే కదా, మళ్ళీ మేము డైట్ ఫాలో అయ్యి మళ్ళీ మేము అప్లై చేస్తామని చెప్తారు. బట్ అక్కడ ఏంటంటే మీరు ఒకసారి అప్లై చేస్తే అది రికార్డ్స్లో ఉండిపోతుంది. మీరు 3 months తర్వాత మళ్ళీ మీరు ఎంతవరకు డైట్ ఫాలో అవుతారు అనేది కూడా చాలా కష్టం అవుతుంది. ఎందుకంటే ఇప్పుడున్న మన బిజీ లైఫ్లో మనం ఎప్పుడో మార్నింగ్ 9కి 10కి అలా వెళ్తే ఈవినింగ్ వచ్చేసరికి 8, 9 కూడా అవుతుంది ఆఫీస్ నుంచి చూసేసరికి. సో ఆ ప్రెషర్ ఇవన్నీ ఉంటాయి మనకి. సో ఇక్కడ ఏంటంటే ఇంకా మనకి ప్రీ డయాబెటిక్ వచ్చేసి 5.7 నుంచి 6.4 అనమాట, ఈ విధంగా ఉంటుంది. ఇదిగోండి ఇంకా మనకి 6.5 సో వస్తే ఆ పర్సన్కి షుగర్ ఉన్నట్టే. ఇంకా ఇన్సూరెన్స్ కంపెనీ అనే కాదు, నార్మల్ మెడికల్ పరంగా 6.5 అనమాట, ఇంకా షుగర్ ఖచ్చితంగా ఉన్నట్టే. ఇక్కడ ఏమవుతుందంటే మనకి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనకి ఆ రిపోర్ట్స్లో సో ఏజ్ని బట్టి హైట్ అండ్ వెయిట్ని బట్టి ఇదొక్కటే కాకుండా మిగిలినవి కూడా కన్సిడర్ చేస్తారు. కొలెస్ట్రాల్ ఇంతకుముందు చెప్పాను కదా ప్రీవియస్ వీడియోలో, HDL, LDL అవన్నీ కన్సిడర్ చేసి కౌంటర్ ఆఫర్ ఎంత ఇవ్వాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి
సో ఇక్కడ మనకి ఒక పర్సన్ ఉన్నారు. సో ఆ పర్సన్కి మనకి ఒక అరౌండ్ ఏజ్ వచ్చేసి ఒక 45 అలా ఉంది. సో 45 అంటే కొంచెం రిస్క్ ఎక్కువ ఉన్నట్టే కదా, అంటే ఏజ్ ఇంకా దగ్గర పడింది 60-65 ఆ రేంజ్కి. అక్కడ ఏంటంటే సో ఇతనికి ఒక రకమైన ప్రీ డయాబెటిక్ ఉందనుకోండి, ఒక రకమైన కౌంటర్ ఆఫర్ ఇస్తారు. లేదు ఒక ఏజ్ 30 ఉందనుకోండి, అతనికి ఒక రకమైనది ఇస్తారనమాట. కొన్నిసార్లు ఏం చేస్తారంటే పూర్తిగా కూడా పాలసీ క్యాన్సిల్ చేసేస్తారు. ఇంకా అంటే పాలసీ ఇవ్వరు. అది మన కౌంటర్ ఆఫర్ ఎలా డిసైడ్ అవుతుందంటే లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. మనకు నార్మల్ రేంజ్ ఉందా, డయాబెటిక్ ఉందా, ప్రీ డయాబెటిక్ ఉందా, సో ఇవన్నీ చెక్ చేస్తారు. బట్ గుర్తుపెట్టుకోండి, కౌంటర్ ఆఫర్ ఎప్పుడు వస్తుంది అంటే నార్మల్ ఉన్నప్పుడు ఏమీ రాదండి. ప్రీ డయాబెటిక్ అయినప్పుడు ఖచ్చితంగా వస్తుంది కౌంటర్ ఆఫర్. అది మీరు ఏ కంపెనీలో తీసుకున్నా సరే ఖచ్చితంగా వస్తుంది. బట్ మీకు ఏంటంటే షుగర్ ఏదైనా ఉంది అనుకున్నప్పుడు హెచ్డిఎఫ్సి కానీ ఐసిఐసి కానీ వెళ్ళండి. మిగిలిన కంపెనీస్ రావా అంటే వస్తాయి, బట్ ఈ 2 కంపెనీ ఛాన్స్ ఎక్కువ ఉంటాయని చెప్తున్నాను నేను మీకు. సో నా లైక్ నాకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి అరౌండ్ ఒక 2 years ఆ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. తర్వాత మనకి ఇంకా మ్యాక్సిమం ఇంతేనండి ఈ వీడియోలో. సో ఇంకో చిన్న లాస్ట్ పాయింట్, బట్ నాట్ లీస్ట్ వన్ అండి. సో ఇక్కడ ఏంటంటే కస్టమర్ ఏజ్ ఒక 45 కానీ 50 కానీ అలా ఉంది. సో ఇక్కడ డయాబెటిక్ మనం ఎంత అనుకున్నాం, 6.4 అనుకున్నాం కదా. ఈ 6.4 కాకుండా ఒక 7 ఉంది. సో 50 ఏళ్ళ వయసులో డయాబెటిక్ ఉంది, 7+ ఉంది అనుకున్నప్పుడు అప్లై చేయబడే మంచిదండి. అప్లై చేయొద్దు. ఎందుకు నేను అంటున్నానంటే ఆ ఏజ్లో ఏంటంటే ఇన్సూరెన్స్ తీసుకుందామా వద్దా, మనకెందుకు ఈ ఏజ్లో అని చెప్పి ఆలోచిస్తారు. బట్ తీసుకున్నా కూడా అక్కడ ఏమవుతుందంటే సో అప్పటికి ఏజ్ 50 ఉంటుంది. సో ఆయన ఎంత కొంత ప్రీమియం పే చేస్తారు, కంపెనీ వాళ్ళు డబుల్ అడుగుతారు. ఆయన పే చేసిన 5,000కి ఇంకో 5,000 అడుగుతారు. నాకెందుకు వచ్చింది తలకాయ నొప్పి, నాకు వద్దులేరా బాబు అని చెప్పి అంటారనమాట. అలా చాలామంది క్యాన్సిల్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు, సో మన సైడ్ నుంచి కూడా. బట్ నేనేమంటున్నానంటే మీరు ఏదన్నా ఉన్నప్పుడు ఎంగేజ్లో తీసుకోండి పాలసీస్. ఎంగేజ్లో తీసుకుంటే తక్కువ ప్రీమియం వస్తుంది, ఇలాంటి హెల్త్ ఇష్యూస్ ఏమీ ఉండవు అనమాట. సో మీకు ఇంకా 7+ ఉంది, ఇంకా మనకు ఇంకా ఏజ్ని బట్టి అనమాట. సో అసలు ఇంకా 8+ ఉంటే డైరెక్ట్ రిజెక్ట్ చేసేస్తారు. మీకు ఎటువంటి కౌంటర్ ఆఫర్ ఏమి ఇవ్వరు, ఎంత ఎంగేజ్ అయినా సరే. ఇంకా మనకు 7.5 అలా ఉన్న కూడా డైరెక్ట్ రిజెక్ట్ చేసేస్తారు. బట్ అది ఏమవుతుంది అనేది చూడండి, సరిపోతుంది, మీకు రిపోర్ట్స్లో వచ్చేస్తుంది. ఐ హోప్ ఇది కొంచెం లిటిల్ బిట్ కన్ఫ్యూజ్ ఉండొచ్చండి, బట్ మ్యాక్సిమం ట్రై చేశాను మీకు అర్థం అవ్వడానికి. బట్ ఈ లాస్ట్ పాయింట్ ఒకటి అర్థమైతే చాలు. బట్ దాని ముందు ఏంటంటే కొంచెం హిస్టరీ అంతా కూడా మీకు కూడా ఐడియా ఉంటుందని చెప్పాను. సో నెక్స్ట్ వీడియోలో మీకు ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాల్యుబుల్ టైం అండి.